ఇన్స్టెన్స్ ఏంటి అసలు? అంటే అంటే మీరు ఎవరిని ప్రేమించరా? అసలు ప్రేమించే ఉద్దేశమే లేదా? I might. I might fall in love. ఆ అబ్బాయి కూడా పోలీస్ ఆఫీసర్ అయితే బెటర్ కదా, ఎందుకంటే పెళ్ళైన తర్వాత సాయంత్రం ఇద్దరు ఇంటికి వచ్చి బాల్కనీలో ఉయ్యాల్లో కూర్చుని నా ఆంధ్రప్రదేశ్ ని చూస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి ఇంకా ఏం చేయాలని ఇద్దరు డిస్కస్ చేసుకోవాలి. That's my dream. అంటే మీరు కోరుకున్న పోలీస్ మీకు దొరికితే మీరు ఖచ్చితంగా అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా మీకు? Yeah, why not? See you tomorrow. Yeah, Basha. You know what I mean? Oh. కొమరం పులి. ఓ ఇదేనా ఆడపులి? ప్రపంచ వ్యాపారవేత్తల్లో మన రాష్ట్రానికి చెందిన అల్ సలీం వరల్డ్ నెంబర్ 1 గా నిలిచారు. వీకీ నాయక్ తండాలో సాధారణ కాంట్రాక్టర్ గా జీవితం ప్రారంభించిన సలీం 25 ఏళ్లలోనే ప్రపంచంలో మొదటివాడిగా నిలిచారు. ఈ ఘనత సాధించిన అల్ సలీం ను ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు మిగతా పారిశ్రామిక అల్ సలీం అనే వ్యాపారవేత్త లేకుంటే నేను లేను, ఈ పార్టీ లేదు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. భారతదేశం పారిశ్రామికంగా ఇంత గొప్పగా ఎదిగిందంటే అల్ సలీమే కారణం. ఆయన వ్యాపారంలో భాగస్వామినైనందుకు చాలా గర్వపడుతుంది. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడానికి కారణం అతనే. సార్, ఇన్స్పెక్టర్ మధుమతి గారు వచ్చారు సార్. యా, I'll be there. నమస్తే సారే. నమస్తే. ఏం చూస్తున్నారే? ఇన్స్పెక్టర్ మధుమతి వచ్చారంటే ఎక్కడ? నేను అడిగేది ఇన్స్పెక్టర్ మధుమతి. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఇన్స్పెక్టర్ మధుమతి. హైదరాబాద్ లో ఒకే ఒక కూకట్పల్లి ఉంది. ఆ ఒకే ఒక కూకట్పల్లిలో ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఆ ఒకే ఒక పోలీస్ స్టేషన్ లో ఒకే ఒక ఇన్స్పెక్టర్ మధుమతి నేనే. లాస్ట్ 2 days లో ఏమైనా ట్రాన్స్ఫర్ అయిన మధుమతి? ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక హైదరాబాద్ ఉంది. ఆ ఒకే ఒక హైదరాబాద్ లో ఒకే ఒక కూకట్పల్లి ఉంది. ఆ ఒకే ఒక కూకట్పల్లిలో ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఆ ఒకే ఒక పోలీస్ స్టేషన్ లో 10 సంవత్సరాలుగా ఇన్స్పెక్టర్ మధుమతి నేనే. నువ్వు మధుమతివా? వచ్చేస్తాడు. బేగం బజార్ అగర్వాల్ ఇంట్లో దొంగలించిన డైమండ్ నెక్లెస్ ఎక్కడ దాచా? నువ్వే ఎక్కడ? హాయ్ మధు. This is no time to love. This is time to work. Don't disturb me. యా యా యా. నీకు పిఎం అయితే ఏంటి, సీఎం అయితే ఏంటి? Go ahead. నేనెవరో తెలుసా? ఎవరు? మధుమతి, ఇన్స్పెక్టర్ మధుమతి. ఓయ్, మా నాన్న ఎవరో తెలుసా? డిఐజీ తిమ్మప్ప. అవునా? చెప్పలేదే. దేనికైనా టైం రావాలి కదా. ఇప్పుడు టైం వచ్చేసింది కదా. ఈ కేసులో నన్ను కూడా ఏమన్నా హెల్ప్ చేయమంటావా? అంటే ఆవిడ కొడితే పర్లేదు, నేను కొడితే వద్దా? మీరు కొట్టే జస్ట్ బాడీ పెయిన్స్, ఆవిడ కొట్టే డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమే. No. This is my case. నా స్టైల్లో నేనే డీల్ చేస్తాను. అవును, పోలీస్ స్టేషన్ ఎక్కడ కొన్నారు? సింగపూర్ ప్లాజాలో. సింగపూర్ అది నేనే డిపార్ట్మెంట్ పీపుల్ తో చెప్పి వాళ్ళు సింగపూర్ ప్లాజాలో కొని వీళ్ళు వేసుకున్నారు. అరే డోంట్ డిస్టర్బ్ మీ. డ్యూటీ నన్ను చేసుకుని. నేను కూడా నా డ్యూటీ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్ మధుమతి. నువ్వు నా తమ్ముడు వరా? మీ డాడీ వేరు, మా డాడీ వేరు. నేనే ఒక పోలీస్ ఆఫీసర్ ని. నా బ్యాచ్, నా బెల్ట్ ఇన్నాళ్ళుగా ఎవరు దొంగతనం చేశారని ఆలోచిస్తున్నాను. అయినా ఆ దొంగ నువ్వా? ఇదేవర్రా? చిన్న లవ్ ఈయన చూడగానే లవ్ చేశాను. Shut up. ఈయనేమో లవ్ చేయాలంటే పోలీస్ అమ్మాయి కావాలి. Shut up. లవ్ చేయాలంటే రండి. ఇక్కడ నువ్వు ఇక్కడేం చేస్తున్నావా? టెన్షన్ పడొద్దు. అసలు బెయిల్ ఎవరు ఇచ్చారు? రాగి సంగటి, నాటుకోడి పులుసు అంతా రెడీగా ఉన్నాయి బావగారు. బావగారా? ఎవడ నీకు బావగారు? అత్త
ఎవరే అత్త? ఏంటి కోడలు పిల్ల See? ఈమె నా అత్తగారు, అందుకే మీరు బావ. అమ్మా ఇది పోలీసు కాదన్న సంగతి నీకు తెలుసా? తెలుసురా. కోర్టు కేసు అది. లేదురా, నిన్ను మోసం చేసిన మాట నిజమే, కానీ అమ్మాయి ప్రేమలో తప్పు లేదురా. నువ్వు డ్యూటీని ఎంతగా ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తోంది. ఏమా, ప్రేమించడానికి ఎంత ఖర్చయింది? 15,40,000. సరే తిట్టొద్దురా. ఓకే, ఓకే నేను నీ ప్రేమకు ఒప్పుకున్నాను కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అడ్వాంటేజ్ తీసుకోండి. ఓకే, ఓకే 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 నాకు కొంచెం టైం కూడా కావాలి. ఓకే 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 అన్నిటికీ దానికి దీనికి దేనికి పడితే ఓకే ఓకే అనకూడదు. ఓకే 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 టీం ఏర్పడిన తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసు అన్న మాటే వినిపించడం లేదు. ఏపీలో సక్సెస్ అయిన పులి టీం స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల్లో లెట్ మీ సీ. హలో పులి బాబేనా? బాబు పోయిన సంవత్సరం నుంచి మా అబ్బాయి కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు బాబు. బాబు వెతకుండానే కేసు మూసేశారు బాబు. సారీ సార్, ఆమె మెంటల్ పేషెంట్, క్షమించండి. నేను పిచ్చిదాన్ని కాదు బాబు. నేను పిచ్చిదానిగా నటించేది ప్రాణాలతో బతికుండడం కోసమే. నేను ప్రాణాలతో ఉండాలనుకునేది నా బిడ్డ లాంటి ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని చూడడం కోసమే. చూసి నా బిడ్డ ఎక్కడున్నాడో వెతికి తెచ్చి నాకివ్వమని అడగడం కోసమే. ఎవరైనా కనిపించకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. నా బిడ్డ పోలీస్ ఆఫీసర్ బాబు. పోలీసే కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదు బాబు. నాకు న్యాయం జరగలేదు బాబు. ఇందులో ఏదో తేడా ఉంది. నా బిడ్డను మంచివాడిగా పెంచాలనుకోవడం తప్ప, నా బిడ్డను నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా పెంచాలనుకోవడం తప్ప. నాకు ఒకే ఒక బిడ్డ బాబు. ఆ బిడ్డ ప్రాణాలతో ఉన్నాడని తెలిస్తే సంతోషపడతాను. చచ్చిపోయాడని తెలిస్తే ఏడ్చి ఏడ్చి ఆ బాధ ఓర్చుకుంటాను. హుండీలో డబ్బులు వేసి కష్టం చెప్పుకుంటే ఆ కష్టాన్ని తీర్చే దేవుళ్లాగా ఫోన్ బాక్సులో రూపాయి వేసి ఫోన్ చేసి కష్టం చెప్పుకుంటే ఆ కష్టాన్ని తీర్చడానికి వచ్చిన పోలీసు బట్టలు వేసుకున్న దేవుళ్లాగా ఉన్నారు బాబు మీరు. ఆ నమ్మకంతోనే అడుగుతున్నా. నా బిడ్డను వెతికి తెచ్చి నాకు ఇవ్వండి బాబు. అమ్మా, కంప్లైంట్ ఇచ్చింది ఏ పోలీస్ స్టేషన్లో? ఇన్స్పెక్టర్ హుస్సేన్ కనిపించట్లేదని వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు. ఏమైంది? వెతికాం, దొరకలేదు, కేసు మూసేశాం. ఇన్స్పెక్టర్ హుస్సేన్ కనిపించట్లేదని వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు. ఏమైంది? వెతికాం, దొరకలేదు, కేసు మూసేశాం. ఇన్స్పెక్టర్ హుస్సేన్ కనిపించట్లేదు వాళ్ళ అమ్మగారు. మీరింతకు ముందు ఈ ప్రశ్న అడిగారు, నిన్న సమాధానం చెప్పాను. నాకు కావాల్సింది సమాధానం కాదు, నిజం. వెతికి చూసి వెతికామని చెప్పే వాళ్లకు, వెతకకుండానే వెతికామని చెప్పే వాళ్లకు తేడా తెలియకుండా నేను ఇక్కడికి రాలేదు. కనిపించకుండా పోయింది ఒక వస్తువు కాదు, పోలీస్. నీలాగా, నాలాగా, మనలాగా ఒక పోలీస్. డబ్బు కక్కుర్తిపడి కేసు మూసేశారు కదా సార్ మీరు. బాబు, పై వాళ్ల ఒత్తిడి వల్ల ఈ కేసు మూసేసింది నిజమే, కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బు నేను తీసుకోలేదు. నేను మంచి పోలీస్ ఆఫీసర్గా ఉండకపోవచ్చు, కానీ మంచి మనిషిగా బతుకుతున్నాను. ఇద్దరు పిల్లలకి మంచి తండ్రిగా బతుకుతున్నాను. ఈ కేసు జోలికొచ్చి ఓ తల్లికి బిడ్డ లేకుండా పోయాడు. అదే కేసు జోలికి నేనెళ్ళి నా బిడ్డలకి తండ్రి లేకుండా పోకూడదు.